దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న సెట్టిపల్లి భూముల సమస్యకు పరిష్కారం లభించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తొడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫీషియల్ మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలస్ దివాకర్ రెడ్డి శనివారం తిరుపతి రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వయంగా పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం చేరుకున్న చైర్మన్ అక్కడ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన సెట్టిపల్లి రైతులతో మాట్లాడారు. డాక్యుమెంట్ల పరిశీలన, స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. సెట్టిపల్లి భూములకు సంబంధించి సాంకేతిక ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని, రైతులకు అనవసరమైన జాప్యం చేయకూడదని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు. తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో సెట్టిపల్లి రైతులు ఏళ్ల నాటి కళ సాకారమైంది. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ఒక అరుదైన మరియు ఆదర్శవంతమైన ప్రక్రియ అని దివాకర్ రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ సుమారు 16 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజును ప్రభుత్వం భరించింది. లబ్ధిదారులపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నలిగిపోయిన రైతులకు ఈ రోజు పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయడం సంతోషదాయకమని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ నమస్కారాలు. మీకు అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చరిత్ర సృష్టిస్తూ ఎప్పుడూ లేని రాష్ట్రంలో రెవెన్యూకి సంబంధించి సెట్టిపల్లి ల్యాండ్ని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో డిజైన్ చేసి లబ్ధిదారులు ఎవరైతే ఫ్లాట్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు 50-50% రేషియోలో, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో 30-70% రేషియోలో వాళ్ళందరూ కూడా సైట్లు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రం మొత్తం చూసినట్టయితే ఎవరికైనా కూడా డీకేటీ పట్టాలు కానీ, లేదంటే ఇంటి పట్టాలు కానీ, లేదంటే భూమికి సంబంధించిన పట్టాలు కానీ ఇస్తారు. కానీ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రిజిస్ట్రేషన్ చేసి మరీ వాళ్ళ హౌస్ సైట్కి ఇవ్వడం అనేది ఒక తెలుగుదేశం పార్టీకే అది సాధ్యము, ఎన్డీఏ కూటమికే అది సాధ్యం. గత 40 నుంచి 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ డిస్ప్యూట్ ల్యాండ్ చాలామంది డబుల్ రిజిస్ట్రేషన్, త్రిబుల్ రిజిస్ట్రేషన్ చేసి చాలామంది ఇబ్బంది పడుతుంటే 2014లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినప్పుడు 2018-19 పీరియడ్లో దీనికి సంబంధించినటువంటి జీవోని రెడీ చేసిన తర్వాత 2019లో దురదృష్టవశాతం తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోయే లోపల 2019-2024 గవర్నమెంట్లో మాజీ ముఖ్యమంత్రి ఇక్కడున్నటువంటి లోకల్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా దాన్ని భూ కబ్జాదారులందరూ కూడా దానిపైన కన్నేసి వాళ్ళకి ఏ పనులు కూడా చేయకుండా వాళ్ళకి ఊరికే టైంపాస్ చేసుకుని మాటలు చేశారు. కానీ మా ఈ కూటమి వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం చెప్పిన టైం లోపల కూడా చేసి చూపించారు. అదేవిధంగా నేను టుడా చైర్మన్ వెంటనే నేను మొట్టమొదటిగా వాళ్ళకి మాట ఇచ్చాను. ఫస్ట్ 100 రోజుల్లోనే సెట్టిపల్లి ల్యాండ్ని క్లియర్ చేసి చెప్పాను. అదేవిధంగా ఫస్ట్ సైట్ విజిట్ సెట్టిపల్లికి వెళ్ళాను. చెప్పిన మాట ప్రకారం 100 రోజుల్లోనే జీవో తీసుకొని వచ్చేసి వాళ్ళకందరికి కూడా ఎక్కడ కూడా ఏదో రోడ్ సైడ్ పోయి లాటరీ వేయకుండా పర్ఫెక్ట్గా ఆన్లైన్ లాటరీ సింగిల్ బటన్తోనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సింగిల్ బటన్తోనే అగ్రికల్చర్ ఫార్మర్స్ కావచ్చు, ప్లాట్దారు కావచ్చు, వాళ్ళ సమక్షంలోనే ఎల్ఈడి స్క్రీన్ పెట్టి మరీ సీఎం గారి చేతితో జనవరి 15 లాటరీ వేయడం జరిగింది. దాని తర్వాత ఒకసారి వెరిఫికేషన్ అన్నీ చేసి కూడా వీళ్ళకందరూ రిజిస్ట్రేషన్ చేసి చెప్పేసి తిరుపతి అర్బన్ ఆఫీసు, తిరుపతి రూరల్ ఆఫీసు, రేగుంట మండలం ఆఫీసులో ఉన్నటువంటి 3 రిజిస్టర్ ఆఫీసు కూడా సెలెక్ట్ చేసేసి రోజు వారానికి మంగళవారం, శనివారం 2 రోజులు సెలెక్ట్ చేసేసి సుమారుగా ఒక వారంలో ఒక్కొక్క ఆఫీస్లో 50 నుంచి 100 ఫ్లాట్లు అయ్యే విధంగా కూడా ప్లాన్ చేశాం. దాంట్లో భాగంగా ఈ రోజుకి తిరుపతి రూరల్ రిజిస్టర్ ఆఫీస్లో 430 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యి తిరుపతి అర్బన్, రేణుగుంట అన్నీ కలిపి కూడా ఈ రోజు వరకు సుమారుగా 1300 నుంచి 1400 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యి. సో కాబట్టి ఇంకా అవ్వాల్సిన ఫ్లాట్లు 700 చిల్లర ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 700 చిల్లర ఫ్లాట్లు లబ్ధిదారులు కూడా నేను నా తరపున మీకు చెప్పేది ఏంటంటే ఇప్పటికీ లేట్ అవుతా ఉన్నది. మేము మా సిబ్బంది అంతా రెడీగా ఉన్నారు, మా కూటమి అంతా కూడా రెడీగా ఉన్నది. మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్స్ మీ ఆధార్ కార్డు, మీకు ఉన్నటువంటి దాని డాక్యుమెంట్స్లో ఎవరి పేరుతో వచ్చిందో లాటరీలో దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఇచ్చేసి ఇవన్నీ త్వరగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలా. ఇవన్నీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఏ విధంగా చెప్పామో ఆ విధంగానే మీకు రోడ్లు, డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్, అవెన్యూ ప్లాంటేషను, బ్యూటిఫికేషను, క్రిమిటోరియము అవన్నీ కూడా ఎంత వీలే త్వరగా 6 నుంచి 8 నెలల్లోనే కంప్లీట్ చేసి ఒక పెద్ద శాటిలైట్ టౌన్షిప్ లాగా సెట్టిపల్లిని కూడా మేము రూపుదిద్దామని చెప్తున్నాను. ఈరోజు సుమారుగా 223 ఎకరాలు అత్యంత వాల్యుబుల్ అయిన భూమిని ఈరోజు మా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా పేదవాళ్ళు బాగుండాలనేటువంటి చూసేటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం. అందులో భాగంగానే సుమారుగా 910 మందికి 2 సెంట్లు లోపల ఫ్లాట్ ఉంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువనాయకుడు నారా లోకేష్ గారు వాళ్ళకి 2 సెంట్లు లోపల అర్బన్లో ఫ్లాట్ ఇస్తే ఇల్లు కట్టుకోలేమని చెప్పిన వెంటనే వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు మినిమం ఇవ్వాలని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. దానికి గాను మాకు ఒక 20 నుంచి 25 ఎకరాలు నష్టం వస్తుందని చెప్పినా కూడా ప్రభుత్వం 1 నిమిషం ఆలోచించుకుంటా లోకేష్ గారు, సీఎం గారు వెంటనే అయినా పర్లేదు గవర్నమెంట్ భరిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా సరే 2 సెంట్లు మినిమం పెట్టే విధంగా
ప్లాన్ చేసేసి వాళ్ళు కూడా 2 సెంట్లకు లాట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడినారు సార్. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కష్టం అనిపిస్తే సుమారు 16 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుని కూడా ₹1 కూడా డబ్బు లేకుండా రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళకి ఫ్రీగా చేసి వాళ్ళకి ప్లాటింగ్ కూడా ఇది ఒక చరిత్ర. సో కాబట్టి ఇంకొక వారం 10 రోజుల్లోనే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని, అర్బన్ మినిస్టర్ గారిని పిలిచి తిరుపతిలో ఈ అందరినీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వాళ్ళకందరికి కూడా మంచిగా అన్నీ అరేంజ్ చేసి వాళ్ళందరూ మినిస్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళందరూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ చేతికి ఇస్తాం కూడా నేను తెలియజేస్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా వచ్చి రిజిస్టర్ ఆఫీసులో కూడా సిబ్బంది అంతా బాగా మాకు సహకరిస్తున్నారు. 3 రిజిస్టర్ ఆఫీసులో కూడా ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి ఇంకా వర్క్ ఓవర్లోడ్ అయినప్పటికి కూడా వాళ్ళు రాత్రి 9 అయినా 10 అయినా మార్నింగ్ 10 గంటలకు ఆఫీస్ అయితే 8 గంటలకి 8:30కి వచ్చి కూడా ఆఫీస్ ఓపెన్ చేసి కూడా 2 స్లాట్గా మార్నింగ్ కొంతమందికి ఈవినింగ్ కొంతమందికి చేసి రొటీన్ వర్క్కి ఇబ్బంది లేకుండా ఇది ఎక్స్ట్రా బర్డన్ అయినా ఎక్స్ట్రా బర్డన్కి వాళ్ళు ఫీల్ కాకుండా, ఎందుకంటే ఎంతోమంది బీదలు బాగుపడతారు, వాళ్ళ కోసం మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా దీనికోసం పనిచేయడం. అదేవిధంగా టుడా ఆఫీస్ సంబంధించి LA డిపార్ట్మెంటు, ప్లానింగ్ డిపార్ట్మెంటు, సెక్రటరీ గారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రాత్రి పోలు కష్టపడుతున్నారు. LA డిపార్ట్మెంట్ వాళ్ళైతే వీళ్ళు మొత్తం వెరిఫికేషన్ చేసి 1-2 సార్లు మొత్తం కూడా దాంట్లో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్కి, వాళ్ళ ఫోన్ నెంబర్కి, వాళ్ళ OTPs అన్ని కూడా మ్యాచ్ చేసే విధంగా కూడా పనిచేయడం కూడా చరిత్రలో మొట్టమొదటిసారి ఈరోజు. సో కాబట్టి ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి పేదవాళ్ళ పక్క ఉంటుంది, మహిళల పక్క ఉంటుంది, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అందరూ ఆనందంగా ఉండాలన్నటువంటి పాలనలో ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. సో కాబట్టి రానున్న రోజుల్లో ఇది ఒక కేస్ స్టడీగా తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి ఇంకా మరిన్ని కూడా ఎన్డీఏ కూటమి చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు అందరికి నేను చెప్తున్నాను. సో ఈ అవకాశం ప్రతి ఒక్కరు నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను.